బీఆర్ఎస్ నాయకులు విజయారెడ్డి క్షత్రియ గారు కలిశారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చెప్పండి, మీరు అందాల పోటీలు నిర్వహించడం తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇందాక ఇప్పటిదాకా శామ్యూల్ గారు కూడా అదే మాట అన్నారు. మీరేమంటున్నారు? మీరు చేసేదంతా కోడిగుడ్డుకి ఈకలు పీకడం లాంటి పని చేస్తున్నారు అని అంటున్నారు. వాళ్ళకి నోటికి వచ్చినట్టు మాట్లాడతారు సార్. వాళ్ళకేం ప్రభుత్వం వాళ్ళవి, దబ్దబా వాళ్ళవి, అమర్యాదస్తులు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే అమర్యాద. ఏం చేస్తాం చెప్పి విన్నారు కదా వాళ్ళ ముచ్చట్లు. అయితే సార్ మీరు చెప్పండి, మీరు మళ్ళీ మీ వెర్షన్ చెప్పండి. మా వర్షన్ ఏమున్నా సార్, ఇప్పుడు అంటే మీకు ఎక్కడ ఇబ్బంది కలిగి ఈ అందాల పోటీ కాన్సెప్ట్ అనేది మీకు ఎక్కడ ఇబ్బంది కలిగించింది? భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా అందాల పోటీలు భారతదేశంలో, అది తెలంగాణలో పెట్టడము అనేది వాస్తవంగా మహిళలను కించపరచడం. అది మహిళలను కించపరచడం అండి, మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని కించపరచడం. ఈ రెండవది, ఈరోజు వాళ్ళు చేస్తేనేమో గొప్ప, మేము చేస్తే తప్పు. ఈరోజు ప్రకృతి ప్రేమికుడు, తర్వాత పర్యావరణ పరిరక్షకుడు, పొల్యూషన్ ఫ్రీ ఇండియా, పొల్యూషన్ ఫ్రీ తెలంగాణ ఉండాలని గొప్ప హరితహారం అనే కార్యక్రమాన్ని భారతదేశంలోనే #1 స్టేట్ గా హరితహారాన్ని తీర్చిదిద్దినటువంటి ఒక దార్శనికుడు మా కేసీఆర్ గారు అండి. ఓకేనా? అయితే అందులో భాగంగానే ఈ పెట్రోల్ వాహనాల వల్ల, డీజిల్ వాహనాల వల్ల, ఇది మొత్తం ఇంటర్నేషనల్ ట్రీటీ ఉంది మీకు తెలుసు. ఆ ఒప్పందం ప్రకారంగా భారతదేశం కూడా ఇంత తగ్గియాలి వెహికల్స్, డీజిల్ వెహికల్స్, పెట్రోల్ వెహికల్స్ అనే దాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక ట్రీటీలో సంతకం ఉంది. కాబట్టి అందులో భాగంగానే రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగాన్ని అనుసరించి ఈరోజు ఫార్ములా E1 కార్ రేస్ అనేది పెట్టింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ రేస్ పెట్టారండి. దాంట్లో ఏదో జరిగిపోయిందంత సినిమా మీరు చూశారు. వారం 10 రోజులు నానా మళ్ళీ దాని మీద ఒక కమిషన్ కూర్చునబెట్టి డబ్బులు ఇచ్చింది గవర్నమెంట్, తీసుకున్నాడు అవతల రేస్ మేనేజ్మెంట్. ఆల్రెడీ డబ్బులు లావాదేవీలు జరిగినాయి. ఇచ్చే పద్ధతిలో ఏదైతే అడ్మినిస్ట్రేషన్ లోపం వల్ల, ఏదైతే ముందస్తు పర్మిషన్ తీసుకోకుండా అనేది ఒక పాయింట్ ఉన్నమాట వాస్తవం, మనం కాదంటలేం. అది అడ్మినిస్ట్రేషన్ పొరపాటు. ఇక దాన్ని వీళ్ళు గోరంతలు కొండలు చేసి ఏదో అయిపోయింది, మొత్తం అవినీతికి పాల్పడ్డారు అని చెప్పి వీళ్ళు ఏదైతే చేశారో, ఈ రోజు మీరు చెప్పండి, ఒక ప్లేటు ₹1,00,000 ఖర్చు పెట్టాల్సిన అవసరం చౌమహల్లా ప్యాలెస్ లో ఖర్చు పెట్టడం అంత అవసరమా? రెండవది, ఈ అందాల పోటీల వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి? అలా కాదు విజయారెడ్డి క్షత్రియ గారు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి సుందరిమణులు, మన దేశ ప్రతిష్టకు ప్రతీకగా నిలిచినటువంటి ఈ కార్యక్రమంలో వాళ్ళు చౌమహల్లా ప్యాలెస్లో కాకుండా రోడ్డు సైడ్న సమోసాలు, బజ్జీలు తినిపిస్తారండి. మేము అదే అంటున్నాం. ఇస్త్రీ పోటీలే పెట్టకపోతే అయిపోతుండే కదా అంటున్నాం మేము అనేది. పోటీలు పెట్టకపోతే ఒకరికి ₹1,00,000 ఖర్చు పెట్టాల్సిన అవసరం మనకు లేదు కదా. ఏం అవసరం ఉందని చెప్పి అందాల పోటీలు పెట్టారు. మా మహిళామణులు, నాయకులు, ఇతరత్ర పార్టీల వాళ్ళు, మహిళా సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని వ్యతిరేకించిండ్రు. అంటే మహిళల చెడ్డీలు చూడడానికి ముఖ్యమంత్రి గారు ఈ పోటీలు పెట్టుకున్నారా అని చెప్పి చాలా దురుసుగా కూడా వాళ్ళు మహిళలు మాట్లాడారు. మహిళా సంఘాల వాళ్ళు, మహిళా పార్టీల వాళ్ళు, ఆయా పార్టీల వాళ్ళు మాట్లాడారు. అంటే మేము ఏమంటున్నాం అంటే, సరే పెట్టుకుంటారో మీకు అధికారం ఉంది, మీ ఇష్టం. కానీ ఒకవైపు ఏమో అసలు డబ్బులే లేవు, ఉద్యోగస్తులకు జీతభత్యాలు వెళ్ళడం లేదు మాకు. మరి అలాంటప్పుడు మరి మేమేం చేయలేని పరిస్థితి. కాబట్టి కోసుకుంటే నన్ను కాళ్ళు చేతులు కోసుకోండి, తలకాయ కోసుకోండి, కానీ డబ్బులు అయితే వెళ్ళాయి కాబట్టి ఇచ్చినప్పుడు తీసుకోండి మీరు అని చెప్పి ఆదేశించడం అదే ముఖ్యమంత్రి గారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో కూడా ఆ విధంగానే చెప్పడం జరిగింది. అంటే ఈ విపత్కర పరిస్థితిలో ఒకటేమో ఉద్యోగస్తులకు డబ్బులు ఇవ్వడానికి లేవు, జీతభత్యాలు ఆర్టీసీ కార్మికులకు ఇవ్వడానికి లేదు అనుకుంటూనే, ఒకవైపు భారతదేశం యుద్ధం నడుస్తూ ఉంది టెర్రరిస్టుల మీద. మరి ఈ రెండు విపత్కర పరిస్థితులలో ఈ ఆనంద హేళ తెలంగాణలో జరగడం అవసరమా అనే ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు. ఈ రోజు ఎందుకు చేశారు, ఏమవసరం ఉండే దీన్ని చేయడానికి, దీని వల్ల వచ్చిన మనకు లాభం ఏంటి, లాభం ఎంత, నష్టం ఎంత?
ఇవన్నీ ప్రజలకు అవసరం ఉన్నాయి కదా, ఎందుకంటే ప్రజాధనం కదండి. అవును రేవంత్ రెడ్డి గారి ధనం కాదు కదా, అవును అది ప్రజాధనం. చూసి ఖర్చు పెట్టాలి, చూసి ఖర్చు పెట్టాలి. మేము సంపూర్ణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఖర్చు పెట్టినాం, అభివృద్ధి పథకాలకు పెట్టినాం, సంక్షేమ పథకాలకు పెట్టినాం. ఓకే. కానీ మీరు దేనికి పెట్టారు అని అంటే అందాల పోటీలకు పెడతా ఉన్నారు. ఆ అందాలతోటి వచ్చేది ప్రజలకు పోయేది. కాబట్టి మేము దీన్ని అయితే ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. ఇది తెలంగాణ ప్రజానిక అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రయోజనాల అభివృద్ధి గొడ్డలిపెట్టు లాంటిదండి. ఓకే ఓకే. ఇప్పుడు మనతో ఫ్యాషన్ డైరెక్టర్ వంశీపల్లి గారు కలిసారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. మీరు చెప్పండి సార్, అందాల పోటీలు అంటే ఓకే, రాజకీయంగా చూసుకుంటే ఇది అవసరమా, ఇది అనవసరమా, వాళ్ళ వాదనలు, వాళ్ళ వివాదాలు, వాళ్ళ వెర్షన్ వేరే ఉంటుంది. యాజ్ ఎ ప్రొఫెషనలిస్ట్గా, ఫ్యాషన్ డిజైనర్గా ఈ అందాల పోటీలను మనం ఎలా చూడాలి? అందాల పోటీలు అంటే స్త్రీ అందాలను మాత్రమే చూసేటువంటి పోటీనా, ఇతరత్ర అంశాలు ఏమైనా ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ అండి. అంటే మనం ప్రతి ఒక్క సెగ్మెంట్లో డెవలప్ అవ్వాలి. ఎట్లయితే మనం రియల్ ఎస్టేట్లో డెవలప్ అయినామో, ఎట్లయితే మనం సాఫ్ట్వేర్లో డెవలప్ అయినామో, ఎట్లయితే మనం వ్యవసాయంలో డెవలప్ అయినామో, అదేవిధంగా ఫ్యాషన్ అనేది కూడా మన ఆధునిక యుగంలో, మన ఈ జనరేషన్లో పక్కా 100% మనకి ఫ్యాషన్ అనేది అవసరం ఉంది. ఎందుకంటే మనం ఇతర కంట్రీస్తో పోటీ పడుతున్నప్పుడు ఫ్యాషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. అండ్ అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మనం మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో జరగడం వల్ల 100% ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీకి అనేది బెస్ట్ అయితే జరగబోతుంది. ఎందుకంటే చాలా మల్టీనేషనల్ కంపెనీలు రాబోతున్నాయి. అదేవిధంగా బ్యూటీ ఇండస్ట్రీ పెరుగుతూ ఉంటుంది. ఇది ఒక యువకులకి, అంటే యూత్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ ఉన్నారో, వాళ్ళకి ఇది ఆల్టర్నేటివ్ కెరీర్గా కూడా ఉండడం జరగబోతుంది అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే ఏదైనా కానీ ఆన్లైన్లోనే జరుగుతూ ఉంది. ఈ కామర్స్ అంటున్నాము. అండ్ అదేవిధంగా చాలా వరకు ప్రొడక్ట్స్ కానీ, యాడ్స్ కానీ, చాలా వరకు మనకి యూత్ అనేది ఎంప్లాయ్మెంట్ అనేది దీంట్లో దొరుకుతుంది అన్నట్టు. సో ఈ మిస్ వరల్డ్ పోటీలు ఇక్కడ జరగడం వల్ల వీళ్ళందరికీ అవగాహన వచ్చి ఎక్కువ మంది దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఒకప్పుడు బ్యూటీ ఇండస్ట్రీ అనేది మనకి 2000 సంవత్సరంలో ఒక 1000 కోట్ల బిజినెస్ ఉంటే ప్రజెంట్ వచ్చేసి 2025లో 1,00,000 కోట్లుగా ఇది చెందింది. సో 1,00,000 కోట్లుగా చెందినప్పుడు దీంట్లో గవర్నమెంట్కి ఎంత ట్యాక్సులు వెళ్తాయి, ఎంతమందికి ఉపాధి కలిగింది. సో ఇట్లా చాలా మందికి మనం ఇది ఇంకా గ్రో అవుతూ ఉంటుంది. ఇప్పుడు మిస్ వరల్డ్ జరగడం వల్ల ఈ 1,00,000 కోట్లు ఇంకో 1,00,000 కోట్లు అయ్యే ఛాన్స్ ఉంటాయి నెక్స్ట్ 5 years. సో అప్పుడు గవర్నమెంట్ ఎగ్జాక్ట్లీ ఓన్లీ ఇండియాలో, ఆయన చెప్పేది ఇండియా గురించి చెప్తాను. 2000 మిలీనియం ఇయర్ లో ఓన్లీ 1000 కోట్లు ఉన్నది, ఇప్పుడు 1,00,000 కోట్లు అయింది. సో దానివల్ల చాలా మంది ఇప్పుడు మనం బట్టలు వేసుకునే విధానం కానీ, షూస్ కానీ, మనం కాస్మెటిక్స్ కానీ చాలా వాడుతూ ఉన్నాం కదా. మనం ఎంత వద్దనుకున్నా కానీ ప్రతిరోజు వాడుతూనే ఉన్నాం మనం. సార్ ఇప్పుడు అందాల పోటీ అంటే కేవలం అందాల ఆరబోతేనా, లేకుంటే ఏంటి మోర్ దాన్ దట్ ఏమైనా మనం? ఎగ్జాక్ట్లీ, చాలా మంచి క్వశ్చన్. చాలా మంది మిస్ వరల్డ్ అంటే ఇది ఓన్లీ అందాలని, అంటే అందాలని మెజర్మెంట్ చేసే ఒక పోటీగా మాత్రమే చూస్తూ ఉన్నారు. బట్ దీనికి ఈ ప్రాసెస్ అనేది మనకు టోటల్ 30 to 35 days అనేది ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. అండ్ దానికంటే ముందు కూడా చాలా దశలలో జరిగి ఒక్కొక్క కంట్రీ నుండి ఒక్కొక్క గర్ల్ని, అంటే ఒక్కొక్క పోటీదారులను తీసుకొని అయితే రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడికి రావడం వల్ల ఏమవుతుంది అంటే మల్టీ కల్చర్ పీపుల్ని మీట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఓన్లీ బ్యూటీనే కాకుండా ఇక్కడ ఐక్యూ లెవెల్స్ చూస్తూ ఉంటారు, అండ్ వాళ్ళ ఇంటెలిజెన్స్ చూస్తూ ఉంటారు, అండ్ వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు ఎట్లా ప్రదర్శిస్తున్నారు అనేది చూస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి ఎంతవరకు ఒకవేళ మిస్ వరల్డ్ అవుతే వాళ్ళ ప్రపంచానికి వేసే చాలా ఉంటుంది. యాజ్ ఎ బ్రాండ్ అంబాసిడర్స్గా వాళ్ళు ఉండాల్సి వస్తుంది. సో ప్రపంచంలో ప్రతి కంట్రీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి కంపల్సరీ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఆ నాలెడ్జ్ అనేది కూడా న్యాయ నిర్ణేతలను కంపారిజన్లో తీసుకొని, సో టాప్ 5లో ఉన్న వాళ్ళకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడిగి అక్కడ నుండి జడ్జెస్ అందరి నుండి, ఒక జడ్జి వాళ్ళని జడ్జ్ అయ్యారు కదా, కనీసం ఒక 50 to 100 జడ్జెస్ ఉంటారు, అంటే టోటల్ జరిగే క్రమంలో 35 daysలో. సో అక్కడ నుండి వచ్చిన మార్క్స్తోని ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్తోని మాత్రమే వాళ్ళని విన్నర్స్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ బ్యూటీ అనేది ఒకటి, కొలతలు అనేది ఒకటి మాత్రమే మనము పరిగణలోకి తీసుకోకుండా అన్ని అంశాలను తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఓకే. మన రామన్ గారు సార్, ఇప్పుడు మన ఫ్యాషన్ డైరెక్టర్